నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు తారీఖు చూసుకుందాం. 13వ తారీఖు 9వ నెల 2025వ సంవత్సరం. నిన్న అంటే శుక్రవారం మార్కెట్ నడిచింది. నిన్న సాయంత్రం 4:30, 5 ఆ మధ్యనైతే మార్కెట్ రిపోర్ట్ రావడం జరిగింది. కాస్త నా పని మేర లేట్ అయిందనమాట. నిన్న వేరే వాళ్ళకి నారు పీకిచ్చేకి వెళ్ళింటనమాట. అంటే వాళ్ళకు నారు అవైలబిలిటీ లేదని 2043 అలాగే డబ్బీ రకం అయితే పీకించడానికి వెళ్ళాను అనమాట, నాకు తెలిసిన చోట. అలాగే చాలా ఏరియాలలో ఈ మిర్చి నాట్లు వేసుకున్నారు. అలాగే ఇప్పుడు మొదటగా చాలామంది తేమనైతే ఎక్కువగా ఉందని ఆ తేమ సమస్యలు ఎదుర్కొంటున్నారు. అంటే ఇప్పుడు గడ్డి పడ్డం కానీ తదితర సమస్యలు, కలుపు నివారణ కానీ, లేకుంటే ఇప్పుడు నాట్లు వేసుకోవడానికి నేర లేకుండా చాలామంది ఇబ్బందికి గురవుతున్నారు అనమాట. ఇప్పుడు ప్రజెంట్గా ఒక 1000-2000 పెరగడం వల్ల చాలామంది నాట్లు వేసుకునే దశలో కూడా ఉన్నారు. ఇక ఈ నెల అంతా ఇట్లనే ఉంటుందన్నమాట. ఇక మనం చూసుకున్నట్లయితే రేట్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈరోజు డబ్బీ బ్యాడ్కి 25,000 అయితే టాప్ పోయిందనమాట. అంటే నిన్న 13కి పొద్దు, నిన్న వచ్చేసి 12వ తారీఖే మార్కెట్ మనకు లెక్కాచారం అనమాట. నిన్న మీడియాలో వచ్చేసి 21, 22 పోయినాయి. బెస్ట్లు అంటే మనకు బాగా కలర్ బాగుంటే 24 అట్లా పోయినాయి అనమాట. మీడియాలు 16 నుంచి కూడా పోలేవంటే 15, 14 నుంచి కూడా పోయినాయి. కొత్తవే అంటే ఈ సంవత్సరంవే ఆ రేట్స్ పోయినాయి అనమాట. ఇక కడ్డీ బ్యాడ్కి చూసుకుందాం. కడ్డీ వచ్చేసి మోస్ట్లీ బాగా 23,500 టాప్ పోయింది. అంటే మొన్నటి రేటే నిన్న కూడా పోయిందనమాట. అంటే మొన్న మనకు 24 బస్తాలు ఉంటే నిన్న 11 బస్తాలే పోయినాయి అనమాట. ఇక 2043 చూసుకుందాం. ఇవి వచ్చేసి 14,500 నుంచి 16,000 లోపలనైతే పోతున్నాయి. మనకు డీలక్స్ క్వాలిటీ ఉంటే 16,000 పోతున్నాయి. మనకు మీడియం ఉంటే 12 నుంచి స్టార్ట్ అయినాయి. కొంచెం మీడియంలో బెస్ట్ ఉంటే 13, 14 పోతున్నాయి. అలాగే సర్పన్ 102 రకం చూసుకున్నట్లయితే ఈరోజు 14,600 టాప్ అయిందనమాట. 6263 చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి 13,500 టాప్ అయిందనమాట. ఎలైట్ 466 పాతదైతే గిన 12,000 అట్లా పోతుంది. అంటే కొత్తవి అయితే లేవు కదా ఇప్పుడు ప్రజెంట్ స్టాకు. అలాగే చూసుకున్నట్లయితే గత ఏడాదిది ఎక్కువగా సరుకు రావడం జరిగింది. వాటి ధరల గురించి కూడా తెలుసుకుందాం. ముందుగా సీడ్స్ గురించి మాట్లాడుకుందాం. సీడ్లో వచ్చేసి 5531 వచ్చేసి నిన్న 12,500 అయితే కొనుగోలు చేసినారు. అలాగే 273 వచ్చేసి 11,000. అలాగే ఆర్మూర్ వచ్చేసి 11,500. అలాగే తదితర రకాలు అంటే 646 8,000 అట్లా వేసినారు. ఎలైట్ 466 కొంచెం మీడియం ఉంటే 8, 8.5 అట్లా వేసినారు అనమాట. అలాగే 1008 చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేపాటికి గ్రాఫ్ బాగానే పెరిగింది. 10, 11 వాళ్ళ వరకు వేస్తున్నారు అనమాట. 341, 355 చూసుకున్నట్లయితే రెండు రకాలు 9 నుంచి 11,000 లోపలనైతే అయిందనమాట. కొంచెం క్వాలిటీ తక్కువ ఉంది నేను వచ్చేపాటికి. కొంచెం క్వాలిటీని బట్టి అలాగే వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి. కొంచెం వ్యాపారస్తులు కూడా తక్కువగా వస్తున్నారు ఈ సీడ్స్ కొనడానికి కానీ, లావు రకాలు కొనడానికి కానీ. క్వాలిటీలు బాగుంటే తీసుకున్నారు, అంతేగాని క్వాలిటీలు తక్కువ ఉంటే తక్కువ మొగ్గు చూపుతున్నారు అనమాట వ్యాపారస్తులు. అలాగే వేరేవి మనం రకాలు చూసుకున్నట్లయితే ఆర్మూరు మీడియాలు చూసుకున్నట్లయితే 6,000 అట్లా పోతున్నాయి. గుంటూరు తేజ చూసుకున్నట్లయితే 13,500 నడుస్తుంది. మనకు 5531 కూడా ఏం రేట్ నడుస్తుందో ఇవి అవే రేట్లనే నడుస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత ఏడాది సరుకు 5531 9, 9.5 కొంటున్నారు. 273 కూడా మనకు 8, 8.5, 9,000 వరకు కొంటున్నారు గత ఏడాది. ఈ ఏడాది మంచి కలర్ ఉంటే 14,000 వరకు వేస్తున్నారు. రెండు రకాలు సూపర్ 10 కానీ మనకు 13,000 వరకు వేసినారు. మీడియాలు అయితే నిన్న 9 నుంచి 9.5, 10,000 వరకు వేసినారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేప్పటికి కాస్త గ్రాఫ్ పెరిగింది. షార్కులు వచ్చేసినాయి. నిన్న 9 నుంచి 10,000 వేసినారు. మంచి క్వాలిటీ ఉంటాయి. నంబర్ 5 వచ్చినాయి. ఈరోజు 9.5 నుంచి 11,000 వరకు వేసినారు. మనకు కొంచెం జెర్సీ 56 వచ్చింది. 8, 8.5 మించి అయితే పోవటం లేదు. ఇక గత ఏడాది సరుకులు చూసుకున్నట్లయితే డబ్బీ కడ్డీ చూసుకుందాం. డబ్బీ కడ్డీ వచ్చేసి నిన్న డబ్బీ 15,000 నుంచి 16,000 మంచి క్వాలిటీ అయితే వేసినారనమాట. అంటే గత ఏడాది 2024కు సంబంధించింది అనమాట. అలాగే గత ఏడాది కడ్డీ చూసుకున్నట్లయితే 14,500 టాప్ లైన్. 2043 12,000 కొనుగోలు చేసినారు గత ఏడాది. అంతకుమించి పోవట్లేదు. మొన్న బాగానే ఉండే మార్కెట్. అందుకే మీకు అవైలబిలిటీ ఉంటే అమ్ముకోమని చెప్పాను అనమాట. ఎందుకంటే ప్రజెంట్ ఈ వర్షం పట్టుకొని వాళ్ళు రాకుంటే ఇబ్బంది పడతారు. ఇప్పుడు కానీ మంచి క్వాలిటీలు ఒక ధరకు అడుగుతున్నారంటే వదిలేసుకోండి. మొన్న కూడా ఒక ఆయన 140 క్వింటాలు ఉన్నాయంటే 14,500తోనే 2043 అమ్మేశాడు ఈ సంవత్సరంలో. ఎందుకంటే మేబీ మనకు వడ్డీ కలిసి వస్తుంది అనమాట. చాలామందికి ఇది కంపేర్ చేసుకోవడం లేదు, అది కంపేర్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా దీంట్లో మీరు విజయం సాధిస్తారు. అంతేగాని ఇవి ఇట్లా పెట్టుకొని వచ్చే పాటికి రేట్లు రావాలంటే ఎక్కడ సాధ్యం కాని పని.
అలాగే మనకు తెల్లగాయలు మచ్చకాయలు మాట్లాడుకుందాం. తెల్లగాయలు వచ్చేసి ఈరోజు 6 నుంచి 9,000 9,500 టాపులు అయినాయి, 10,000 వరకు కూడా పోలేవు. అలాగే డబ్బి అనమాట ఈ చూపింది. అలాగే కడ్డీ చూసుకున్నట్లయితే 5 నుంచి 7,000 లోపలనే పోయినాయి. 2043 3 నుంచి 4,000 పోయినాయి. కలర్ తక్కువ ఉంటే గిన మనకి ఇంకా తక్కువ పోతున్నాయి, 1000 నుంచి 1,200 2,000 పోతున్నాయి అనమాట. అలాగే 5531 273 సూపర్ 10 ఈ 3 రకాలు వచ్చినాయి తెల్లగాయలు. ఇవి వచ్చేసి మనకి 1,500 నుంచి 5,000 వరకు అయినాయి. తేజాలు అయితే 5,000 వరకు వేస్తున్నారు మంచి తెల్లగాయ ఉంటే గిన. లేదు కలర్ తక్కువ ఉందంటే గిన 1000 రూపాయల లోపలనే వేస్తున్నారు. ఇక మార్కెట్ అంతా చూసుకున్నా కూడా డబ్బి ఈరోజు మనకు నడిచింది 16 నుంచి 18,000 లోపలనే ఎక్కువగా నడిచినాయి. అంటే మీడియాలు లెక్కేస్తున్నాను, ఎందుకంటే ప్రతి ఏడాది పెడతారు మిర్చి, అదే క్వాలిటీలు తీసుకొస్తారు కాబట్టి. లేదు కొత్తగా పంట మార్పిడి చేసుకుని వాళ్ళు తీసుకొచ్చారంటే ఖచ్చితంగా 25,000 లోపలనైతే పడుతుంది మార్కెట్. అది బాగా ఆలోచన చేసుకోండి. అంటే క్వాలిటీ అంటే అందరివి ఒకటే క్వాలిటీ ఉండకపోవచ్చు, ఎందుకంటే నేలలో పుట్టింది కాబట్టి మనమే మేము తయారు చేయలేము. అంటే ప్రతి ఏడాది మిర్చి సాగు చేస్తాడు అదే చేనులోనే, ఆ రైతుది ఆ సరుకు అనమాట. అంటే 14,000 నుంచి 16,000 18,000 లోపలనైతే పోతున్నాయి. క్వాలిటీలు మెయింటైన్ చేసే కొద్దీ రేటు పెరుగుతుంది. క్వాలిటీలు మెయింటైన్ చేయలేకుండా ఉంటే తక్కువ ఉంటే గిన తగ్గుతుందనమాట. ఇక ఇదండి మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిన్న వీడియో చేయకోకుండా దానికి క్షమించండి. ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్.